జూన్ 2 సన్మానానికి ఎవరు వెళ్లద్దు, సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి పిలుపు. పాట ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ తో వాగ్వాదం. తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకుని ఉత్సవాలు ఎలా చేస్తారంటూ కూడా ప్రశ్న. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం. కాంగ్రెస్ నేతపై తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డ పాషం యాదగిరి. ఒకసారి పాషం యాదగిరికి మనం ఫోన్ చేద్దాం. మనం ఇప్పుడు ఫోన్ చేయాలి. ఎందుకు అంటే ఈ తెలంగాణలో జరుగుతున్న మొన్నటి వరకు పాషం యాదగిరికి ఒకసారి ఫోన్ చేద్దాం. వాస్తవాలు కూడా తెలవాలి కదా. పాషం యాదగిరి అన్న ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది కూడా మాట్లాడాలి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న విషయం ఏంటంటే నిన్న రచ్చ అయింది. అవును, తెలంగాణ ద్రోహులను ఇంకా పక్కన పెట్టుకుంటున్నారు. అసలు తెలంగాణ ఉద్యమంతో ముఖ్యమంత్రికే సంబంధం లేదు. దాంట్లో పెద్ద సమస్య ఉన్నది చెప్పేది. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలు మళ్ళొక్కసారి ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విషయానికి సంబంధించి జూన్ 2 సన్మానానికి వెళ్ళొద్దంటూ పూర్తి స్థాయిలో పాషం యాదగిరి చెప్పేసిండు. ఎందుకంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టుకున్నారు అంటూ కూడా వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి కనబడ్డది. ఒకసారి మనం వాళ్ళతోనే మాట్లాడదాం, పాషం యాదగిరి అన్నతోనే. అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న, నేను లైవ్ లో నుంచి మాట్లాడుతున్నా. నేను రంజిత్ వైఆర్ టీవీ. రంజిత్ వైఆర్ టీవీ అన్న. నేను రంజిత్ మాట్లాడుతున్నా, లైవ్ లో నుంచి మాట్లాడుతున్నా. వైఆర్ టీవీ. ఈ జూన్ 2 సన్మానానికి ఎవరు వెళ్ళొద్దు, నిన్న ఇష్యూ జరిగింది కదా, దాని గురించి అసలు ఏం జరిగిందన్న? ఏం లేదు, మేము ఏం చెప్పినామంటే గతంలో ఎప్పుడో చెప్పారు తోటి మహేందర్ రెడ్డి సమస్యలు ఉండి పిల్లలు గుర్తించింది, పంపించింది, చర్చించింది ఆయనే. ఓకే, మళ్ళీ ఇది అమర్లోకి దొరికింది. మళ్ళీ ఆయన బీజేపీ దొరికింది ఆయన. మళ్ళా మీరు తీసుకొచ్చేసి ఆయన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా పెడతారు. దానం నాగేంద్ర తెలంగాణ పన్నెండు ఆ పనులను తీసుకొచ్చి మీరు టికెట్ ఇస్తుంది. అన్ని పార్టీలు మారి దొంగ పనులు చేసి భూమిని కబ్జాలు పెట్టి అతన్ని మీరు మీ పార్టీ వేసుకుంటారు. రంజిత్ రెడ్డి ఎన్నో దొంగ పనులు చేసి చేసుకుంటారు. నారాయణపల్లి హనుమంతరావు ఎన్నో దొంగ పనులు చేసి మొత్తం టీఆర్ఎస్ దొంగ పనులు చేసిన మీరు చంద్రబాబు నాయుడు దగ్గర దొంగ పనులు చేసిన వాళ్ళు, టీఆర్ఎస్ దొంగ పనులు చేసిన వాళ్ళు అంతా మీరే అయితే ఆ వాళ్ళని చేసుకుంటే మీకు వాళ్ళకు ఏం తేడా ఉంది? చంద్రబాబు నాయుడు గొప్పనే ఎందుకంటున్నావు? తెలంగాణ మొత్తం తెలంగాణ అన్న వాళ్ళందరూ చంపేశారు చంద్రబాబు నాయుడు. తెలంగాణ పరిపాలన మూసేసి ఆల్రెడీ ఐడిపి పాటు రిపబ్లిక్ దివ్యార్మల్ నేతృత్వం రాయంజాయమల్ నిజాంశ తిరుపూర్ రామగుండం చెట్లేదు అన్ని మూసేసి, చంద్రబాబు ఇండస్ట్రీస్ మూసేసి, ఆగాంబాద్ ఇండస్ట్రీస్ మూసేసి, కాడ్డాన్, కొత్తూరు, చర్లపల్లి, పాటంచేరు అన్ని పారిశ్రామిక వాటికలు శ్మశాన వాటికలు చేశారు. అట్లాంటి మీరు గొప్పనే ఎందుకు అంటున్నారు? తెలంగాణ వాళ్ళందరూ 18 మందిని బోర్లు కనిపించారు. బెల్లంతా కనిపించారు. ముఖ్య సిద్ధులు, ముక్కా కరుణాకరు, రాములు యాదవ్, ఆ తర్వాత మారుజనం కనిపించే గద్దరు ఉంది, 6 సూటాలు కల్పించారు. ఇటువంటి గొప్పనే ఎట్లా అంటున్నారు? తప్పు కదా అని అన్నాం. తప్పన్నప్పుడు ఆయన ఒప్పుకోవాలి కదా. ఈయన వచ్చేసి ఆ మీటింగ్ లో నిన్న మహేష్ కుమార్ గౌడ్ యాదవ్ ఇట్లా అంటున్నారు, అది తప్పది, మాకు టైం ఇవ్వాలి కదా 5 నెలలు అంటాడు. 5 నెలలు క్రిమినల్ కేసులు పెట్టిండు చంద్రబాబు నాయుడు. కిరణ్ కుమార్ రెడ్డి ఆకులు భూమి కూడా కనిపించింది, బుద్ధి లారీపతి బుద్ధి కనిపించింది కిరణ్ కుమార్ రెడ్డి. ఈ ద్రోగులందరినీ మీరు మీ పార్టీలో చేసుకుంటారు. కాంగ్రెస్ లో చేసి దండంతా అన్నీ చెప్పపోతుంది. ఇప్పుడు వాళ్ళకి మీరు రెడీ చేయకపోతుంది, చచ్చిపోయిన చేయకపోతుంది, కేసులు రద్దు చేయకపోతుంది, తర్వాత ఏదో రకరకాల వాగ్దానాలు హామీలు ఇస్తారు, అది కూడా అమలు చేస్తున్నారంటే 4 రోజులు ఆగాలని చెప్పారు. ఆయనే ఇదంతా రేజ్ చేసిండు. ఆయన రేజ్ చేసి లేదు, నేను కింద కూర్చొని ఆయన పైన భూమి నిల్చొని నా పేరు చెప్పుకుంటే చెప్తున్నాడు మాటి. అంటే నేను మౌనంగా విడాలన్నట్టు, దోషి లెక్క ముద్దాయి లెక్క చేతులు కట్టుకొని మౌనంగా తలంచుకొని ఆయన నా మీద అభియోగ పత్రాలు పెడుతుంటే నేను మౌనంగా వినాలి. అది పద్ధతి ఆ మీటింగ్. నేను ఆ పైకి వెళ్ళి నేను చెప్తాను అంటే లేదు అంటాడు పోలీస్. ఆయన పక్కన వాళ్ళు వస్తారు, వాళ్ళ సెక్యూరిటీ వచ్చి నన్ను లాగుతారు పక్కన. ఏంటి దౌర్జన్యం కాంగ్రెస్ వాళ్ళది? ఆఖరికి రేపు తెలంగాణ, రేపు చంద్రబాబు నాయుడు కనుక ఆంధ్రలో గెలిస్తే చంద్రబాబు నాయుడు ఏజెంటే కాబట్టి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణ ఆంధ్ర కలిపిస్తారు. మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు చేయమంటారు దీన్ని. ఇప్పుడు చూస్తున్నాం కదా, కీరవాణి పెట్టుడు కూడా దాంట్లో భాగమే. చంద్రబాబు నాయుడు చెప్పిండు తెలంగాణ మొత్తం ఎక్కిరించుకుంటే సినిమాలు తీసిన వాళ్ళు ఆంధ్రోళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ గీతమా? ఏమన్నా అర్థం పడతాం ఉందా? ఇవన్నీ అడిగేటోళ్ళు ఎవరు? ఈ కాంగ్రెస్ వాళ్ళు తయారైండ్రు. రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు ఏజెంట్, ఈ తక్కిన కాంగ్రెస్ వాళ్ళు ఏమో రేవంత్ రెడ్డి ఏజెంట్. మొత్తంగా పోయి తాకట్టు పెట్టేసారు చంద్రబాబు దగ్గర. ఇది నేను చూసిన. అందుకని వాళ్ళు వచ్చి అందరికీ కేసులు ఎక్కిస్తే తప్ప, హామీలు ఇస్తే తప్ప, హామీలు అమలు చేస్తే తప్ప
అక్కడికి పోవద్దు, ఎందుకంటే స్థూపాలు పెట్టి ఉంటారు. ఇప్పటికి చూస్తున్నాం. ఆయన ఎక్క యాదగిరి, ఇంకొక ఆయన ఆర్కే సింహ, చాలా పెద్ద ఆయన సింహ. ఆయన రేవులో వైద్యం కూడా చేస్తున్నారు వాళ్ళకు. వీళ్ళు ఏం చేస్తారు? సికింద్రాబాద్ స్థూపం కట్టిన ఆయన హైదరాబాద్ స్థూపం కట్టినారు. ఆర్థిక సాయం చేసి వీళ్ళు పెట్టి వైద్యం కూడా చేస్తున్నారు విషయం. ఈ గవర్నమెంట్ కూడా, ఆ గవర్నమెంట్ చేయించింది, ఈ గవర్నమెంట్ చేయించింది. మరి ఇట్లాంటి వాళ్ళు అమరవీరులకు ఏం చేస్తారు? వాళ్ళ కుటుంబాలకు ఏం చేస్తారు? ఎవరు నమ్ముతారు వీళ్ళను? అందుకని నమ్మేటట్లేదు. మీరు ఆచరణలు చూపించారు. చూపించకపోతే కనుక మీకు చేసే హక్కు లేదు. సోనియా గాంధీ గొప్పది, ఆమె దండం పెడదాం, బిల్లు పెట్టింది, దండం పెడదాం. సోనియా గాంధీని సన్మానం చేసే హక్కు మీకు ఉండదు. అంజన్ కుమార్ యాదవ్ ఉంటుంది, పొన్నం ప్రభాకర్, ఎందుకంటే వాళ్ళు కొట్లాడేది పార్లమెంట్ లో. ఈ రేవంత్ రెడ్డి ఎన్నడూ తెలంగాణ కోసం కొట్లాడి, అందుకని వాళ్ళ నుంచి చేయాలి తప్ప రేవంత్ రెడ్డి చేయడానికి వీలు లేదు అని చెప్పినాం. అది చెప్పింది. చూద్దాం ఏం చేస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. చూసారు కదా, పాషం యాదగిరి అన్న కూడా చాలా క్లారిటీగా చెప్పిండు ఏంటిది విషయం అనేది. అర్థమైందా ఇప్పటికైనా? వీళ్ళు ఏమీ చేయలేరు, వీళ్ళ వల్ల ఏమీ కాదని సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారు చెప్పారు. ఇప్పుడు నేను చెప్తే నన్ను తప్పుల వారెత్తాలు ఏంది అంటే, నువ్వు అమ్ముడు పోయిన వ్యక్తియో లేకపోతే ఇతరత్ర అంటానా. నాడు వాడెంత ఇచ్చిండో, నేడు వీడెంత ఇచ్చిండో లెక్కలతో సహా చూపెట్టన్నా. చూపెడతా, మీరు చెప్పిన పని నేను చేస్తా, ఇది బంధు పెడతా అని కూడా చెప్పిన. కానీ అలాంటి లేకుండా విమర్శ. ఇప్పుడు పాషం యాదగిరి అన్న ఏమన్నాడు? సురుకు కాల్చి కూర్చున్నట్లేదు. ఇప్పుడు వీళ్ళు సవట దద్దమ్మలు, వీళ్ళు ఏమీ చేయలేరు అని చెప్పేసిండు డైరెక్టే. ఇంకేముంటుందండి అందులో? ఈ పంచాయతీ అంతా మనకు తెలియదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా?